తెలంగాణలో మనకు స్పష్టంగా కనిపించింది, రూరల్ అంతా ఒక రకంగా ఉంది, అర్బన్ అంతా ఒక రకంగా ఉంది. కానీ ఇక్కడ హైదరాబాదు, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి ఇట్లా కొన్ని మేజర్ సిటీలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో అర్బన్ రూరల్ ఓటు బ్యాంక్ ఏ రకంగా ఉండే అంటే అర్బన్ ఓటర్ క్లియర్గా కొంత దూరం అవుతున్నాడు. ఎందుకంటే ఈ పథకాల వల్ల ఏంటిది మా సొమ్ము తీసుకుపోయి అర్బన్ మిడిల్ క్లాస్లో డెవలప్మెంట్ లేదన్న భావన, ఈ ఫ్యాక్టర్స్ జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అందుకే నేను ఉదాహరణ చెప్పింది మీకు, గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఓడిపోవడం, ఈవెన్ రాయలసీమలో ఓడిపోవడం. కానీ రూరల్ ఓటు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి చెదిరిపోయింది. ఇప్పుడు అక్కడ జగన్ నుంచి ఇంకా చెదిరిపోయిందా అనేది ఒక అనుమానమే. స్టిల్ ఈ హోల్స్ డామినెంట్ కంట్రోల్ ఓవర్ ద రూరల్ ఓట్, అది జగన్కు ఉండేటువంటి ఒక పాజిటివ్ ఫ్యాక్టర్గా ఉంటుంది. తర్వాత అక్కడ ఏమవుతుంది అంటే పార్టీ యంత్రాంగం పట్ల ఇంత విజిబుల్ యాంగర్ అక్కడ ఉందా అనేది ఒకటి స్టడీ చేయాలి. సో అక్కడ వాళ్ళకి రోల్ లేదు, అంటే ప్రజల్ని పీడించుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే పథకాలన్నీ నేరుగా అకౌంట్లో పడుతున్నాయి. సో అందువల్ల ఏమి విజిబుల్ యాంగర్ ఉండడానికి అవకాశం లేదు. తర్వాత మీకు అక్కడైనా ఇక్కడైనా తేడా లేదు. వైసీపీ అయినా టీడీపీ అయినా ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఇసుక మింగేయడమే. ప్రభుత్వంలో చూసారు, ఈ ప్రభుత్వంలో అక్కడ ఆ ప్రభుత్వంలో అదే చూసా, ఈ ప్రభుత్వంలో అదే చూసా. ఇక్కడికి వచ్చేవరకు ఏమైందంటే ఇక్కడ కూడా కాంగ్రెస్లో అదే ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ అనేది ఉద్యమ ఆకాంక్షలతో పుట్టిన పార్టీ కనుక ప్రజలు డిఫరెంట్ యాడ్స్టిక్తో మెజర్ చేశారు. సో ఉద్యమ ఆకాంక్షలు, మా పోరాటాలతో రాష్ట్రం వచ్చితే, మీకు అధికారం వస్తే మీరు ఎలా తీసుకుంటారు అనే ఫ్యాక్టర్ ఇక్కడ ఎక్కువ పనిచేసింది. సో అక్కడ ఆ ఫ్యాక్టర్ ఉండకపోవచ్చు. కానీ రీజనల్ వేరియేషన్ ఇక్కడలాగానే అక్కడ ఉంటుంది.